మార్నింగ్ ప్లస్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను ట్యాప్ చేశారు. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను ట్యాప్ చేశారు. ఏ ఒక్కరిని గత బీఆర్ఎస్ సర్కారు వదలలేదు. హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు. విచారణ ఈ నెల 23కు వాయిదా. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకుల ఫోన్లతో పాటు హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిందని హైకోర్టుకు దర్యాప్తు టీం తెలిపింది. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలకు తగ్గట్టుగా ఎస్ఐబిలోని నాటి అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించాలని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎందుకు చేశారో ఎస్ఐబి మాజీ అధికారి భుజంగరావు వాంగ్మూలంలో వెల్లడించారని తెలిపింది. న్యాయమూర్తుల ఫోన్లను నాటి బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేయించిందన్న కథనాలను ఇటీవల హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ విధంగా హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేయించింది గత బీఆర్ఎస్ సర్కార్. అయితే ఈ విధంగా ఇంత ఘోరమైన మోసాలకు పాల్పడిందని ఏ ఒక్కరిని వదలము అని ఇక్కడ గత బీఆర్ఎస్ సర్కారు వదలలేదు. ప్రతిపక్ష నేతలను వాళ్ళు ఎవరు టార్గెట్ ఉంటే వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను, హైకోర్టు జడ్జిలను కూడా వదలలేదని ఇక్కడ తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ నిందితులను భుజంగరావు తెలిపిరంటే విచారణలో ఈ విధంగా దర్యాప్తు టీము హైకోర్టు జడ్జికి సమర్పించినట్టు దీనికి సంబంధించి తెలుసుకోవచ్చు. ఇక్కడ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించిన కథనాలన్నింటినీ. ఇక్కడ ఏపీలోకి 7 మండలాల పాపం బీఆర్ఎస్ బీజేపీదే. ఏపీలోకి 7 మండలాల పాపం బీఆర్ఎస్ బీజేపీదే. వాటి కోసం పోరాటం చేస్తానన్న కేసీఆర్ 10 ఏళ్లు పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎం బట్టి. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దీక్షలు చేయాలి. పెండింగ్ సమస్యలపైన రేవంత్ చంద్రబాబు భేటీ. రుణమాఫీపై త్వరలోనే జీవో. అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడి. ఏపీలోకి 7 మండలాల పాపం బీఆర్ఎస్ బీజేపీ లేదా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు కలిపే ప్రయత్నం చేయలే రాష్ట్రంలో అని ఇక్కడ బట్టి విక్రమార్క బీఆర్ఎస్ను ఉద్దేశించి 7 మండలాల గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దీక్షలు చేయాలి. దాని గురించి పెండింగ్ సమస్యలపైన రేవంత్ చంద్రబాబు భేటీ అయి పెండింగ్ సమస్యలపై దాని మీద పరిష్కరించనున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. రుణమాఫీపై త్వరలోనే జీవో. అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడి. తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీలో కలిపిన పాపం బీఆర్ఎస్ బీజేపీదనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. విభజన చట్టంలో 7 మండలాల ప్రస్తావనే లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్డినెన్స్తో 7 మండలాలను ఏపీలో కలిపారు. బీఆర్ఎస్ బీజేపీ నిర్వాకం వల్లే ఆ 7 మండలాలు ఏపీలో విలీనమయ్యాయి. వాటిని తిరిగి తెలంగాణలో కలిపేందుకు పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ 10 ఏళ్లు పట్టించుకోలేదు. ఇకనైనా ఆ మండలాల కోసం బీఆర్ఎస్ నేతలంతా దీక్షలు చేయాలి అని సూచించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన తప్పులే ఆయనను వెంటాడుతున్నాయని అన్నారు. రాబోయే 15 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని కేసీఆర్ చెప్పేవన్నీ కల్లిబల్లి కబుర్లే. కారు సారు 16 అని చెప్పిన వాళ్ళు 0 వచ్చిన విషయం మర్చిపోవద్దని అన్నారు. ఇక్కడ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అసలు విభజన చట్టంలోనే లేదు. ఆ 7 మండలాలు ఏపీకి కేటాయించాలని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 7 మండలాలను అక్కడ ఏపీలో కలిపారు. ఇదంతా వాళ్ళ చొరవతోటి కూడా కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అన్నట్టుగా దానికి సంబంధించి ఇప్పటి నుంచి అయినా దీక్షలు చేపట్టాలని ఇక్కడ 7 మండలాల గురించి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు దీక్షలు చేయాలన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క తెలియజేస్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించి రాబోయే 15 ఏళ్ళు తామే అధికారంలో ఉంటామని కేసీఆర్ చెప్పేవన్నీ కల్లిబొల్లి కబుర్లే. కారు సారు 16 అని చెప్పిన వాళ్ళు 0 వచ్చిన విషయం మర్చిపోవద్దని కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా బట్టి విక్రమార్క. భగీరథపై చెప్పిందంతా బోగసేనా. 23,824 గ్రామాలకు గాను 1,156 గ్రామాలకే నీళ్ళు ఇస్తున్నారా? ఇంటింటికి నీళ్ళు ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పిందంతా వట్టిదేనా? అధికారులను ప్రశ్నించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక్కడ భగీరథపై చెప్పిందంతా బోగసేనా. 23,824 గ్రామాలకు గాను 1,156 గ్రామాలకే నీళ్ళు ఇస్తున్నారా? ఇంటింటికి నీళ్ళు ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పిందంతా వట్టిదేనా? అధికారులను ప్రశ్నిస్తున్నా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇది 23,824 గ్రామాల్లో ఇంటింటికి నీళ్ళు ఇస్తామని బీఆర్ఎస్ ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నామని, భగీరథ నీళ్ళు ఇస్తున్నామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా వట్టిదేనా? ఇక్కడ
1156 గ్రామాలకే ఇస్తున్నారంట. ఇది అని అధికారులను ప్రశ్నిస్తున్నాడు. ప్రభుత్వం చెప్పిందంతా వట్టిదేనా అని ఇక్కడ డిప్యూటీ సీఎం ప్రశ్నిస్తున్నాడు అధికారులను దానికి సంబంధించి. కాంగ్రెస్లో చేరిన కేకే రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్లో చేరారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. ఈ విధంగా కేశవరావు ఇంతకుముందుకే ఆల్రెడీ వాళ్ళ కూతురు కాంగ్రెస్లో చేరింది. ఇప్పుడు ఈయన కేశవరావు ఢిల్లీ పెద్దలతో ఆయన కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, మన రేవంత్ రెడ్డి, ఇక్కడ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ కేశవరావు. ఇక శ్రావణంలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకానికి బ్రేక్. నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం, వేచి చూద్దామన్న ఆలోచనలో హైకమాండ్. కేకే చేరిక వరకే పరిమితమైన సీఎం ఢిల్లీ టూర్, నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా మరింత టైం. ఢిల్లీ నుంచి వెనుదిరుగుతున్న ఆశావహులు. ఈ విధంగా ఇంకా శ్రావణంలోనే ఇక్కడ ఇప్పుడు ఆషాఢం లోపే, ఇక్కడ ఆషాఢ మాసం రాకముందుకే ఈలోపే ఇది పిసిసి చీఫ్ పదవి నిన్న ఓకే కన్ఫామ్ అవుతుంది అనుకుంటే, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా నిన్న ప్రకటిస్తారనుకున్నాము, అందరూ అనుకున్నారు. దీనికి సంబంధించి ఇది ఏకాభిప్రాయం కుదరక అందరూ అవన్నీ పెండింగ్లో పెట్టినట్టు. ఇక శ్రావణంలోనే అంటే ఇంకా 1-2 నెలలు బట్టే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇది ఓన్లీ ఇక్కడ కేశవరావు జాయినింగ్ తోటే ఇక్కడ ఢిల్లీ పెద్దలతో సమావేశం ముగిసినట్టు తెలుసుకోవచ్చు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోని ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొంతకాలం వెయిట్ చేద్దాం అనే నిర్ణయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు సమాచారం. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినా ఏఐసిసి పెద్దలు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇక శ్రావణంలోనే మంత్రివర్గ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకం ఉంటాయన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది. ఇటు విస్తరణపై, అటు పిసిసి చీఫ్ నియామకంపై బుధవారం సాయంత్రం వరకు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అందుకు తగ్గట్టే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, పార్టీ అగ్రనేతలు రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షితో భేటీ కావడంతో ఆశావాహులంతా అస్థిర పరిణామాలపై ఆసక్తి చూపారు. కానీ కేశవరావు చేరిక వరకే ఆ భేటీ పరిమితం కావడంతో ఇక ఆషాఢం లోపు తమకు అదృష్టం లేదని, శ్రావణం దాకా వేచి చూడాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చిన ఆశావాహులు ఢిల్లీ నుంచి తిరుగుబాట పట్టారు. ఈ విధంగా కాంగ్రెస్ అధిష్టానం చీఫ్ పిసిసి చీఫ్ నియామకానికి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇదంతా ఇక్కడ పెండింగ్లో పడింది. ఏకాభిప్రాయం కుదరక నేతల మధ్య ఆశాలో ఇదంతా ఇక్కడ తిరిగి మళ్ళీ రాష్ట్రానికి వచ్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది పిసిసి చీఫ్ నియామకం, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా. ఎందుకంటే ఇక్కడ నేతల్లో ఏకాభిప్రాయం కుదరక ఇది పెండింగ్లో పడినట్టుగా మనం చూసుకోవచ్చు. ఆశావాహుల ఎదురుచూపులు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకోవడం, ప్రాతినిధ్యం లేని జిల్లాలకు చోటు కల్పించడం, అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి ఇస్తామని హామీని నిలబెట్టుకోవడం లాంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఇందుకు తగినట్టే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి 4 పేర్లతో లిస్టును రెడీ చేసుకొని హైకమాండ్ ముందుంచారు. కానీ కొందరు ముఖ్య నేతలు ఎవరి స్థాయిలో వారు పట్టుబట్టడంతో పీఠముడి బిగిసినట్లు తెలిసింది. ఇలాంటి పరిణామాలతో కేబినెట్ విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇక పిసిసి కొత్త చీఫ్ నియామకం విషయంలో కొంత క్లారిటీ వచ్చినా బీసీల్లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం, అదే సమయంలో ఎస్టీలోని ఓ వర్గానికి ఇవ్వాలనే అంశం ఢిల్లీ పెద్దలకు చేరడంతో ఈ నియామకాన్ని కూడా పెండింగ్ పెట్టినట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా కొంతకాలం వాయిదా వేస్తేనే మంచిదనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆశావాహులంతా ఇక శ్రావణం వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఆశావాహుల ఎదురుచూపులు ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఇక్కడ మొత్తం తాత్కాలికంగా బ్రేక్ పడింది. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక వీళ్ళు ఈ పిసిసి చీఫ్ నియామకాన్ని, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసినట్టు చూసుకోవచ్చు. కూత ఆగిపోయింది. ట్విట్టర్కు పోటీగా వచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫారంకు బుధవారం మూతపడింది. భాగస్వామ్యం కోసం వివిధ కంపెనీలతో చర్చలు జరిపినా ఫలితం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు
కో ఫౌండర్లు వెల్లడించారు. ఇది ఎక్స్కు అనుసంధాన కంపెనీ, అంటే దానికి పోటీగా వచ్చిందంట. ఇది భాగస్వామ్యం దొరకక మూతపడినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. బీహార్లో మరో రెండు బ్రిడ్జిలు కూలిపోయాయి. భారీ వర్షాలకు ఈ బ్రిడ్జిలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. బీహార్లో గత కొన్ని రోజులుగా వరుసగా బ్రిడ్జిలు కోల్పోతున్నాయి. గత 15 రోజుల్లో ఇది 7వ ఘటన. ఇవాళ స్వదేశానికి టీమిండియా రాక. T20 వరల్డ్ కప్ నెగ్గి కోట్లాది మంది అభిమానుల కలను నిజం చేసిన టీమిండియా స్వదేశానికి వచ్చేస్తున్నది. 17 ఏళ్ల తర్వాత T20 కప్పు నెగ్గిన టీమిండియాకు అపూర్వ స్వాగతం పలికేందుకు BCCI అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రపంచ కప్పు నెగ్గిన సందర్భంగా T20 కప్పు నెగ్గినాక తిరిగి స్వదేశానికి ఇండియాకు రావడం ఈరోజు వస్తున్నారంట. ఇక్కడ దానికి సంబంధించి BCCI స్వాగత ఏర్పాట్లు చేసిందని తెలుసుకోవచ్చు. పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ జడ్పీ CEO ఫిర్యాదు. భారత న్యాయ సంహిత యాక్ట్ కింద కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి. జడ్పీ CEOపై CPకి ఎమ్మెల్యే ఫిర్యాదు. ఈ విధంగా కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ జడ్పీ CEO ఫిర్యాదు చేయడం వల్ల కొత్త చట్టం ద్వారా ఇక్కడ మొదటిగా ఎమ్మెల్యేపై కేసు బుక్ అయిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. మొదటి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి కేసు నమోదైందని ఇక్కడ తెలుసుకోవచ్చు. జడ్పీ CEOపై CPకి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిండు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని హుజూరాబాద్ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు ఫైల్ అయింది. దేశంలో భారతీయ న్యాయ సంహిత BNS యాక్ట్ కింద FIR నమోదైన మొదటి ఎమ్మెల్యే ఆయన. మంగళవారం కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారంటూ జడ్పీ CEO శ్రీనివాస్ అదే రోజు రాత్రి కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మణిపూర్లో హింస తగ్గింది, నీట్ దోషులను శిక్షిస్తాం ప్రధాని నరేంద్ర మోడీ. రాజ్యాంగానికి కాంగ్రెసే పెద్ద ప్రత్యర్థి. 1977లో ఒక్కసారి రాజ్యాంగ రక్షణపై ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఇందిరాగాంధీ సర్కారును జనం విసిరి పారేశారు. కాంగ్రెస్పై మండిపడ్డ ప్రధాని మోడీ. విధంగా మణిపూర్లో హింస తగ్గింది, అంటే బీజేపీ అధికారంలో ఉండడం వల్ల అక్కడ జరిగే హింసలు మొత్తం తగ్గిపోయినాయి. ఇక్కడ నీట్ దోషులను శిక్షిస్తాం ప్రధాని మోడీ. రాజ్యాంగానికి కాంగ్రెసే పెద్ద ప్రత్యర్థి. రాజ్యాంగానికి మన భారత రాజ్యాంగానికి పెద్ద ప్రత్యర్థి కాంగ్రెసే అని ఇక్కడ ఈ విధంగా నరేంద్ర మోడీ మాట్లాడారు. 1977లో ఒక్కసారి రాజ్యాంగ రక్షణపై ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఇందిరాగాంధీ సర్కారును జనం విసిరిపారేశారు. కాంగ్రెస్పై మండిపడ్డ ప్రధాని మోడీ. బదిలీలకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 5 నుంచి 20 వరకు షెడ్యూల్. 4 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఎంప్లాయీస్కు తప్పనిసరి బదిలీ. వితంతువులు, స్పౌజ్ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రయారిటీ. 5 ఏళ్ల తర్వాత బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ సర్కారు ఉత్తర్వులు. ఇక్కడ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 5 నుంచి 20 వరకు షెడ్యూల్, అంటే ఈ నెల 5 నుంచి 20 తారీఖు లోపల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మధ్య ఇక్కడ 5 ఆప్షన్లు ఇచ్చారు. ఇక్కడ వీళ్ళకు అంటే స్థానచలనం ఎక్కడెక్కడ కావాలనేది వాళ్ళు ఎంచుకోవచ్చు. 5 ప్లేస్లు ఇస్తే 4 ఏళ్ళు ఒక చేట పనిచేస్తున్న ఎంప్లాయీస్కు తప్పనిసరి బదిలీ. వితంతువులు, స్పౌజ్ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రయారిటీ. 5 ఏళ్ల తర్వాత బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ సర్కారు ఉత్తర్వులు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ స్పెషల్ CS రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5 నుంచి జూలై 20 వరకు బదిలీలకు షెడ్యూల్ ప్రకటించారు. ఒకే చోట 4 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరి బదిలీ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగులను బదిలీ చేయనున్నట్టు ప్రభుత్వం. వితంతువులు, స్పౌస్, కొన్ని కేటగిరీల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నది. బదిలీలకు అవకాశం ఇవ్వాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ జీవో 80 విడుదల చేసింది. బదిలీలకు విధి విధానాలు, మార్గదర్శకాలను కూడా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఒకే చోట 4 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ విధంగా ఒకే చోట 4 సంవత్సరాలు పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నో సంవత్సరాల నుంచి బదిలీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తుంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఇది నెరవేరుతుందని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్. దుబారాను తగ్గించి ఆదాయం పెంచడంపై ఫోకస్. గ్రామీణ ఆర్థికానికి ఊతమిచ్చేలా రూపకల్పన. 6 గ్యారంటీలు, రైతు సంక్షేమానికి పెద్దపీట. కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ అధికారులు.
ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్ తయారు చేస్తుందని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవచ్చు. వాస్తవానికి దగ్గరగా రాష్ట్ర ఫుల్ బడ్జెట్ రెడీ అవుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రూపుదిద్దుకుంటున్నది. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 స్థాయి రాష్ట్ర బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు వేగవంతం చేసింది. అంకెలు పెద్దగా చూపడం కంటే ఉన్న వాస్తవాలనే బడ్జెట్ రూపంలో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దుబారా అనవసర ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చేలా కేటాయింపులు చేయనుంది. 6 గ్యారంటీలకు కేటాయింపులు పెంచనున్నారు. రైతులకు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, చేయూత పెన్షన్లు, మహిళా సంఘాలు, ఉపకార వేతనాలు, గ్రామ పంచాయతీలు, కళ్యాణ లక్ష్మి లాంటి వాటికి సరిపోను నిధులు కేటాయించనున్నారు. ఈ విధంగా రాష్ట్ర బడ్జెట్లో ఇక్కడ దేనికైతే అవసరమో దానికి కేటాయించనున్నారు. ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్ ప్రక్రియను కేటాయిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. గ్రామీణ ఆర్థికానికి ఊతమిచ్చేలా రూపకల్పన. 6 గ్యారంటీలపై రైతు సంక్షేమానికి పెద్దపీట కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ. ఏదైతే రైతు రుణమాఫీ, రైతు భరోసా ఉన్నాయో రైతులకు పెద్దపీట వేసే అవకాశం ఉందని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్. జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ రిజైన్ చేశారు. గతంలో మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేయడంతో చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం హేమంత్ సోరెన్ బెయిల్పై వచ్చారు. దీంతో హేమంత్ మళ్ళీ సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారు. విధంగా ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇంతకుముందుకు ఆయన ప్లేస్లో చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన మళ్ళీ జైలు నుంచి బెయిల్పై రావడంతో హేమంతే మళ్ళీ సీఎంగా కంటిన్యూ చేయబోతున్నారు. ఈయన కరెంటు సరఫరాపై స్పెషల్ ఫోకస్. పోల్ టు పోల్ శాటిలైట్ సర్వే చేపట్టిన డిస్కంలో విద్యుత్ వ్యవస్థ బలోపేతం కోసం కదిలిన యంత్రాంగం. ప్రత్యేక యాప్లో వివరాలు అప్లోడ్. మెరుగైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యం. కరెంట్ సరఫరాపై స్పెషల్ ఫోకస్. పోల్ టు పోల్ శాటిలైట్ సర్వే చేపట్టిన డిస్కంలో విద్యుత్ వ్యవస్థ బలోపేతం కోసం కదిలిన యంత్రాంగం. ప్రత్యేక యాప్లో వివరాలు అప్లోడ్. మెరుగైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యం. ఇక్కడ మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఇక్కడ కరెంటు పోల్ టు పోల్ శాటిలైట్ సర్వే చేపట్టింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అని. డిస్కంలు అని ఇక్కడ దానికి సంబంధించిన శాఖ సర్వే చేపట్టింది. కరెంటు సరఫరాపై స్పెషల్ ఫోకస్ పెట్టిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. యువతికి మత్తుమంది ఇచ్చి గ్యాంగ్ రేప్. బాధితురాలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగి. అఘాయిత్యానికి పాల్పడిన అదే కంపెనీ ఉద్యోగులు మీటింగ్కు యాదాద్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా దారుణం. గత నెల 30న ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉప్పల్లో 0 FIR, మియాపూర్లో కేసు. ఇద్దరు నిందితుల అరెస్టు. గ్రేటర్ హైదరాబాద్లో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై అదే కంపెనీ ఉద్యోగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు మత్తుమందు ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు. పోయిన నెల 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కడప జిల్లాకు చెందిన యువతి 25 సంవత్సరాలు. ఉద్యోగం కోసం ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్కు వచ్చింది. ఉప్పల్లో విమెన్స్ హాస్టల్లో ఉంటున్నది. ఉద్యోగం కోసం వెతుకుతున్న క్రమంలో మియాపూర్లోని JSR రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అవకాశం వచ్చింది. తిన్మార్ బయటపడుతున్న బియ్యం దొంగలు. ఇక్కడ తిన్మార్లో బయటపడుతున్న బియ్యం దొంగలని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.